జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి నిగూఢమైన రహస్యాలు తెలుసుకొని ఎపిసోడ్ వైజ్గా వీడియోసు మన ఓం దత్తా ఛానల్లో చేసుకోవడం జరుగుతున్నది. అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం వీడియోసు చేసుకోవడం జరుగుతున్నది. అందులో ఆ తండ్రి చెప్పించిన విషయాలు ఇవన్నీ. అలాగే జ్ఞాన సముపార్జన చేసుకొని 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని మన జన్మ సార్థకత ఏంటిదో తెలుసుకునే కొరకు దత్తయోగ సాధన చేయాలి. ఇది ప్రతి ఒక్క జీవుడి లక్ష్యం. ఇంతకుముందు మనం చేసుకున్న వీడియో దత్తప్రభుల ఉపాసన మార్గాలు, కర్మ నిర్మూలన, మోక్షం కొరకు ఆ సాధన ఎలా ఉపయోగపడతాయి అనేవి ఈ పార్ట్ వైజ్గా మనం చేసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది, పబ్లిక్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చేసుకోబోయే టాపిక్ వేరే. వాటికి కంటిన్యూషన్గా ఉపాసన సాధన మార్గాలు కంటిన్యూస్గా పార్ట్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి దత్తప్రభు దయ వలన. ఈరోజు మనం చేసుకోబోయే టాపిక్ ఇంకోటి వేరే అండి. ఇదేంటి అంటే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యులకు బోధించిన రహస్యమైన సాధనలు. ఈ వివరాలు పార్ట్ వైజ్గా మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాము. దీని కొరకు దీంతో లాభాలు ఏంటంటే సాధకులకు ఇహంలో పరంలో ముక్తిని ప్రసాదించును. ప్రతి జీవుడి యొక్క లక్ష్యము ఇదే. ఇహంలో పరంలో ముక్తి కావాలి ప్రతి సాధకుడికి, ప్రతి జీవికి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామండి. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొబైల్లో చూసేవారు ఉంటే హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు. జ్ఞానము పంచడం అనేది మంచిదండి, మనకు కూడా పుణ్యం వస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఉపాసన చేసేవారు వారికి ఉపదేశం లేదు అంటే మీరు చేసే పారాయణాలు కానీ మీరు చేసే మంత్రాల వలన మనకు ఖచ్చితంగా పుణ్యం వస్తుందండి. వాటి ఫలితము, సాధన ఫలితం పుణ్యం మాత్రం వస్తుంది. అవి సిద్ధి కాకపోవడం అనేది దత్తప్రభు దయ. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్దాము. శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యులకు బోధించిన రహస్య సాధనలు అనేవి బయట ప్రపంచానికి దొరకని కొత్త తంత్రాలు కంటే అంతర్ముఖత, గురుభక్తి, వైరాగ్యం, నిస్వార్థ సేవ ఆధారంగా నడిచే గోప్యమైన ఆత్మ సాధనల మార్గాల సమాహారము. దత్తతత్వము సాధనానికి మూలం. శ్రీ దత్తప్రభులు, శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తుల ఏకరూపమైన ఆద్యాపరాశక్తి రూపమైన గురుతత్వము. ఆయన దగ్గర సాధన అంటే జ్ఞానం, భక్తి, యోగం, సమన్వయం ఉంటుంది. శిష్యుడి అంతర్గత శుద్ధి, వాక్శుద్ధి, మనశుద్ధి, కర్మశుద్ధి కోసం ఆయన ఉపదేశించిన విధానాలు రహస్య సాధనలుగా గోచారిస్తాయి. ప్రధాన రహస్య సాధనలు సూత్రాలు. సత్సంగము. దత్తుడు శ్రీ గురుదత్త ప్రభులు పరశురామునికి తెలిపిన రహస్యాలు. దత్తప్రభు పరశురామునికి త్రిపుర రహస్యము గ్రంథంలోని అద్వైత జ్ఞానాన్ని ప్రధానంగా బోధించాడు. ఈ ఉపదేశాలు ఆత్మస్వరూపము, మాయ, జయము,
మోక్ష మార్గాలకు దృష్టి సారిస్తాయి. పరశురాముడు దత్తప్రభు కృపతో ఈ రహస్యాలు గ్రహించి హరితాయనునికి ఉపదేశం చేశాడు, తెలిపాడు. ప్రధాన ఉపదేశాలు అద్వైత ఏకత్వం, ఆత్మ అంతర్యామి మరియు బ్రహ్మం ఒక్కటే, జగత్తు మాయ అని గ్రహించడం ద్వారా దుఃఖ నిర్వాపం, మోక్షం సాధ్యం. ఆత్మస్వరూపం, ఆత్మ శాశ్వతం, నిరాకారం, సర్వవ్యాప్తం, శరీర మనసు భ్రమలకు అతీతం. త్రిపుర ప్రతీక, భూలోకం శరీరం, భూవర్లోకం మనసు, సువర్లోకం కారణ శరీరం. అజ్ఞానాలను జ్ఞానయోగంతో ధ్వంసం చేయడం మార్గాలు కర్మయోగ. ఫలాసక్తి లేకుండా కర్మలు, భక్తి యోగ, గురు లేదా ఇష్టదైవ భక్తి ద్వారా శరణాగతి, జ్ఞానయోగ, ఆత్మవిచారణ, వివేకం, గురుమహిమ, గురు కృపే జ్ఞానోదయం అనే విషయాలు దత్తాత్రేయ ప్రభులు పరశురామునికి గురువుగా శిష్యత్వం అందించి విచారణ మార్గాన్ని బోధించాడు. ఈ ఉపదేశాలు వినడంతోనే చాలా జీవులకు జ్ఞానోదయం అవుతుందని పేర్కొన్నారు. త్రిపుర రహస్యం గ్రంథంలో ప్రధాన తత్వాలు అద్వైత వేదాంతం, చిత్ శక్తి, ఐక్యత, మాయ, భ్రమ మరియు ఆత్మ విచారణపై ఆధారపడి ఉన్నాయి. దత్తప్రభులు పరశురామునికి ఈ తత్వాలను జ్ఞానఖండంలో వివరించాడు. ఈ రహస్యాలు త్రిపురాదేవి పరచిత రూపంలో పరమ సత్యాన్ని తెలియజేస్తాడు. పరమ సత్యం, పరమ రూపం, అఖండ చైతన్యం, చిత్ లేదా పరాచితి, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన త్రిపుర. ఇది స్వయం ప్రకాశం, ఏకం, సర్వవ్యాప్తం, ద్వైత భ్రమలకు మూలం. అపరారూపం, శక్తి రూపంగా జగత్ సృష్టి స్థితి లయలు చేస్తుంది. ఐశ్వర్య రూపంలో మాయతో కప్పబడి జగత్ ఆకారంలో భాసిస్తుంది. మాయ మరియు భ్రమ జగత్ మాయ కల్పితం. దృక్ చైతన్యం మాత్రమే సత్యం. దృశ్యం జగత్ అసత్యము. దేహాత్మ భ్రమ అజ్ఞానం, అవిద్య వల్ల ఆత్మ విచారణతో తొలుగుతుంది. వాసనత్రయం, అపరాధ, కర్మ, కామ, మనస్మూఢత్వానికి కారణం. వైరాగ్యం శ్రవణ మనన నిధిధ్యాసనంతో జయించవచ్చు. సాధన మార్గాలు జ్ఞానయోగం, ఆత్మ విచారణ, వివేకం, సత్యాసత్య విచారణ, భక్తియోగం, గురుకృప, దేవతా ధ్యానం, శ్రీవిద్య, తాత్పరత్వం, యోగం, మనస్నిగ్రహం, సమాధి స్థితి. జ్ఞానులు 3 తరాలు: అధమ ప్రారంధంలో ఉండేవాడు, మధ్యమ సమాధి ప్రాధాన్యంలో ఉండేవాడు, ఉత్తమ జీవన్ముక్తులు. ఫలితం అద్వైత గ్రహణంతో అవిద్య నాశనమైపోతుంది. నిత్య ముక్తి, లోక వ్యవహారం కూడా భ్రమాతీతంగా జరుగుతుంది. త్రిపురారహస్య మహాత్య ఖండము సుమారు 6687 శ్లోకాలు, శ్రీదేవి మహిమను వివరించే కథల సమాహారము. ఇది హరితాయన సంహిత ప్రారంభ భాగము. దేవతలు, రాక్షసులు, దేవి ఉత్పత్తి, యుద్ధాల ద్వారా
భక్తి కృప మహిమను చూపిస్తుంది. జ్ఞానఖండానికి ప్రవేశం. ప్రధాన కథనం హరితాయానుడు మీనాక్షి ఆలయంలో పూజిస్తూ నారదుడిని కలుస్తాడు. బ్రహ్మలోకంలో మార్కండేయుడు ప్రశ్నించడంతో బ్రహ్మ హరితాయనుడు ఈ గ్రంథం రచిస్తాడని చెప్పాడు. బ్రహ్మ కృపతో హరితాయనుడు 4 అధ్యాయాలు రోజు రాస్తాడు. నారదుడు మొదటి పాఠకుడు. పరశురాముడు జమదగ్ని హత్య తర్వాత దత్తాత్రేయుల ప్రభును కలుస్తాడు. రేణుకామాతకు దత్తుడు మహిమ చెప్పి బాధ తీర్చాడు. రేణుకామాత యొక్క మహిమ చెప్పి పరశురాముడి బాధ తీర్చాడు. ముఖ్య కథలు శివ విష్ణు దేవికి ప్రమాణాలు. దేవతలు రాక్షసులు దేవి యోగ్యత తెలుసుకోవడం. పార్వతి వ్రతం. హిమవంతుడు కుమార్తె పెళ్లి కోసం వ్రతం. దేవి ఆవిర్భావం. కాళీ లక్ష్మీ సరస్వతి లీలలు. దుర్గా సప్తశతి. లలితోపాఖ్యానం లాంటి యుద్ధాలు. శుంభ నిశుంభ భండాసురవధ. గాయత్రి మాతృక స్తోత్రాలు. గోపికల కాత్యాయని వ్రతం. కృష్ణ లీలలో మహిమ. ఈ ఖండం దేవి భక్తి ప్రేరేపిస్తుంది. జ్ఞానోదయానికి మార్గం సుగమం చేస్తుంది. పాఠం పారాయణ ఫలితం పాపక్షయం భక్తి వృద్ధి అవుతుంది. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం దీని కొనసాగింపుగా మనం వీడియో చేసుకోబోతున్నాము. ఇంత మంచి సమాచారాన్ని మనకిచ్చి ఇంత మంచి వీడియోని చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.